హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవేళ వచ్చేసరికి కార్తీక సోమవారంలో మూడో సోమవారం కాబట్టి దండం పెట్టుకోవడానికి ఎర్లీ మార్నింగే లేచి స్నానం చేసి ఇల్లు మొత్తం క్లీన్ మాప్ పెట్టేసుకొని తులసి అమ్మవారిని మొత్తం నీట్గా చేసుకుంటున్నాను. ఈరోజు కొత్తగా మొక్కేసాను. పాత అమ్మవారు మాత్రం నిద్రపోయింది. అండ్ తులసి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత శారీ కట్టేసుకున్నాను. నాకు బిఫోర్ మ్యారేజ్ మీషోలో తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి 350 320 ఎంతో చేంజ్ పడింది. కానీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ నెంబర్ 5, దాని ఆన్సర్ వచ్చేసరికి 2500 కిలో క్యాలరీలు అవసరం. ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్కి 1 డేకి 2500 కిలో క్యాలరీలు అనేవి అవసరం. ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 6 ఏంటంటే, ఒక వ్యాక్సిన్ క్యారియర్ ఆఫ్టర్ డెలివరీ, పుట్టిన తర్వాత బేబీస్ కన్ఫర్మ్గా మనం వ్యాక్సిన్ అనేది వేస్తాం కదా, ఆ వ్యాక్సిన్ వచ్చేసరికి వ్యాక్సిన్ క్యారియర్లో ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది? దాని ఆన్సర్ తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ప్రసాదం వచ్చేసరికి నేను సేమియా పాయసం చేసుకున్నాను. ఇంటి దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత నేను, మా పాప, మా హస్బెండ్ వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చాం. అండ్ ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకున్న తర్వాత మనసు అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ రెడీ అవ్వడం కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి.